పూర్వకాలంలో ఒక పరమ భక్తురాలు పండరీపురంలో ఉండేది. ఆవిడ పేరు శాంకరి, శివుడి యొక్క పరమ భక్తురాలు. ఆ భక్తురాలు వైధవ్యం పొందగానే చెడామడా తిట్టగానే ఆ ఊరు వదిలేసి బయలుదేరిపోయింది. చిన్న వయస్సులోనే వైరాగ్యం పొంది సన్యాసం పుచ్చుకొని ఈశ్వరుని తలుచుకుంటూ వెళ్ళింది. పండరీపురంలో ఆవిడని గంటేసిన పాపాత్మలకి ఆ పేట మొత్తం విధ్వంసం అయిపోయింది. ఆవిడ ఉన్నంత వరకు ఆ ఊరు సస్యశ్యామలం. ఆవిడ పోగానే పేట కాస్త ఎందుకు పనికిరాని పేట అయిపోయింది. ఈ తల్లి చిన్న వయస్సులోనే ఈశ్వరుని తలుచుకుంటూ భూమండలం అంతా పరిభ్రమించింది. 80 సంవత్సరాల కాలం తిరిగింది ఓపిగ్గా తీర్థయాత్రలతోటి. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఆ యాత్ర అంతా అత్యద్భుతంగా సాగేది. ఎందుకో తెలిసినా, ఆవిడ శివ అంటే ఆహారం వేళకొచ్చేది, శివుణ్ణి పూజించాలంటే ఎక్కడో చోట శివాలయం కనపడేది. ఒక్కొక్కప్పుడు అడవిలో ఎలుగుబంట్లు, సింహాలు, పులులు ఇలాంటివి భీకరాకారంతో మీదకు వస్తూ ఉంటే వాటి దగ్గరికి వెళ్ళిపోయి శివశివాని వెళ్ళిపోయేదిట. అవి కూడా సేవ చేశాయి. ఎలుగుబంట్లు ఆవిడకి పళ్ళు అందించే సేవ చేసేందుకు, పులులు కూడా ఇలా కాళ్ళు పైకెత్తి దండం పెట్టేవిట. క్రూర మృగాలు కూడా ఆవిడకి వశమైపోయేవి. ఆ తల్లి అలా తిరిగి ఒక రోజున అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళింది. అగస్త్యుడు దండకారణ్యంలో ఉన్నాడు. ఆ సమయంలో ఆమెను చూచి, గొప్ప భక్తురాలు వచ్చావా, బాలభక్తురాలా, కూర్చో అన్నాడు. 80 ఏళ్ళు తీర్థయాత్రలు చేసింది. 12వ ఏట ఆవిడికి వైధవ్యం వచ్చింది. అంటే అప్పటికి ఎంత వయసు అంటారు? 92 ఏళ్ళు. ఆవిడని బాలభక్తురాలు అన్నాడు అగస్త్యుడు. ఆవిడ తెల్లబోయింది. నిజంగా చూస్తే 12 ఏళ్ల వయస్సులో ఎలా ఉందో అప్పుడు కూడా అలాగే ఉంది ఆవిడ. అంటే వయస్సులో మార్పు లేదు. 80 ఏళ్ళు తీర్థయాత్రలు చేసిన పరమ పవిత్రమైన ఈశ్వర భక్తితో నమశివాయ మంత్రపూర్వకంగా తిరగడం వల్ల ఆమె వయస్సులో మార్పు లేదు గనక ఆవిడ బాలభక్తురాలు అని ఆయన పిలిచాడు. అప్పుడు ఆవిడ తెల్లబోయి, స్వామి నేను భక్తురాలు ఎవరో కూడా తెలియదు, ఇప్పటికీ ఈశ్వరుడు సంపూర్ణంగా నాకు కనపడడం లేదు, పూర్తిగా ఎదురుగండా ఈశ్వరుడి దగ్గర కూర్చుని ఈశ్వర అని జపం చేయాలని కోరిక, మీరేమో నన్ను బాలభక్తురాలు అంటున్నారు, 90 ఏళ్ళు దాటే కదండి, నేను ముసల్దాని కాదా అంటే, వెర్రిదానా నీకు తెలియటం లేదు, నీవు ఈశ్వర భక్తిలో పడి అసలు నీ శరీరంలో ఏముందో తెలియడం లేదు, అసలు నువ్వు వయస్సులో ఉన్నావా ముసల్దానివా ఇవేం తెలియడం లేదు, నువ్వు 12 ఏళ్ల వయస్సులో ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉన్నావు అనగానే తెల్లబోయింది. ఎందుకో తెలుసా, ఈ 80 ఏళ్ళుగా ఆవిడకి ఆహారం మీద వ్యామోహం లేదు, నిద్ర మీద లేదు, అలా తిరుగుతూనే ఉండేది. తప్పదు కాబట్టి దేహస్థితి అప్పుడప్పుడు నిద్రకు వెళ్ళేది, కాలకృత్యాలకు వెళ్ళేది. అంటే అంత నిర్వికారంగా ఉంది. చాలా కష్టం ఇలా ఉండడం. మనం భూమి మీద పుట్టాక వేళకి నిద్రపోవడం, టిఫిన్లు తినడం, పడుకోవడం, సౌకర్యాలు వెతుక్కోవడం ఇవన్నీ చేస్తూనే ఉంటాం సహజంగా. అవి చేయకుండా ఎవడం ఉండలేడు. కానీ చిత్రం, ఇన్నేళ్లుగా ఏ విధమైన దేహభ్రాంతి లేకుండా శరీరము నిలబడడం కోసమే తిన్నది తప్ప తినడానికి బతకలేదన్నమాట. అప్పుడు ఆవిడ అగస్త్యుడి పాదాల మీద పడి, స్వామి ఇన్నేళ్లుగా ఈశ్వర అంటున్నాను, ఆయన ఇంకా అనుగ్రహించి నన్ను తన దగ్గరికి తీసుకోలేదు, ఎప్పటికైనా నేను ఆయనలో లీనమవుతానా, ఆయన సన్నిధానానికి వెళ్ళగలుగుతానా, మిమ్మల్ని ఎలా అయితే నా 2 కళ్ళతో చూస్తున్నానో అలాగే నా స్వామిని చూడగలుగుతానా అన్నది కొంచెం నీరసంగా. వెరిదానా, నువ్వు పరమభక్తురాలివి, కంగారేం పడకు, ఎల్లవేళలా ఆయన కనపడడు, అనేక రకాల అనుభూతుల రూపంలో ఉంటాడు, నిత్యం మనకి ఎన్నో అనుభూతులు కలుగుతున్నా మనం గుర్తించలేమంతే. నీకు శీఘ్రకాలంలో ఈశ్వరానుగ్రహం లభించాలంటే నేను నీకు ఒక మంచి మార్గం చెబుతా విను. ఇక్కడికి దగ్గరలో వైద్యనాథ క్షేత్రం ఉంది, కాలినడకన అక్కడికి వెళ్ళు. దండకారణ్యంలో ఉన్నారు అప్పటికి వాళ్ళు, ఇంకా అంటే పంచవటీ తీరంలో ఉన్నారు, నాసిక దగ్గర. ఇక్కడ నుంచి నువ్వు కాలినడకన వైద్యనాథ క్షేత్రానికి వెళ్ళు. అక్కడ 3 రాత్రులు నిద్ర చెయ్యి, ఆ 3 రోజులు ఉపవాసం చెయ్యి, ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రం చెయ్యి. అక్కడ నువ్వు వెళ్ళే సమయానికి పరమపూజ్యుడు సుతీక్ష్ణుడు అని పేరు కలిగిన నా శిష్యుడు ఒకడు ఉంటాడు. అతడు వసుధాయాగం అని ఒక యజ్ఞం చేస్తున్నాడు. భూదేవి పాపాత్ముల వల్ల భూమికి కొన్ని ఇబ్బందులు వస్తాయట. భూదేవికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. పరమ పాపాత్ముల వల్ల ఏమవుతుంది, జలం తగ్గిపోతుంది, భూగర్భ జలం, భూమిలో సారం తగ్గిపోతుంది. ఎక్కువ పాపాత్ములు తిరిగితే పంటని పండించడానికి కావలసిన సారం భూమిలో ఉన్నది ఉందే తగ్గిపోతుంది. ఇవాళ కలియుగంలో పంటలు సరిగ్గా పండకపోవడానికి, పండిన పంటలు కుళ్ళిపోవడానికి, భూమిలో నీరు లేకపోవడానికి గల కారణం పాపాత్ములు పెరగడమే. పాపాత్ములు ఎక్కువైతే భూమిలో పంటలకు అవసరమైన సారం ఉండదు, నీరు తగ్గుతుంది, లేదా హఠాత్తుగా వర్షాలు వచ్చి పంటంతా కొట్టుకుపోతుంది. అతివృష్టి అనావృష్టి ఈ 2 ఉంటాయి.
ఎప్పుడు వేడొస్తుందో ఎప్పుడు చల్లదనం వస్తుందో తెలియదు, వాతావరణం సమతౌల్యంగా ఉండదు, అనారోగ్యాలు పెరుగుతాయి. అందుకని భూమిని పవిత్రం చేయడానికి, భూమి సస్యశ్యామలం అవ్వడానికి, భూగర్భ జలాలు పెరగడానికి, మళ్ళీ పంటలు సక్రమంగా పండి ప్రజలకు అందడానికి నా శిష్యుడు సుతీక్షణుడు 3 రోజుల పాటు అక్కడ భక్తితో దీక్షతో వసుధాయాగం చేస్తున్నాడు. అందులో మాయాబీజాన్ని కూడా మాయాబీజం జజాపహ, శ్రీం అనేది మాయాబీజం, అది జపం చేసినప్పుడు ఎక్కువ శక్తి వస్తుంది యజ్ఞానికి. అందుకే ఇప్పుడు మీకు ఇచ్చిన మంత్రంలో ఏం చెప్పాం? ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై స్వాహ. మామూలుగా అయితే నమః అనాలి, యజ్ఞంలో స్వాహ అనాలి. అందులో శ్రీం అనేది మాయాబీజం, క్లీం అనేది కామరాజు బీజం, కోరిన కోరికలు తీర్చే బీజం. ఇలాంటి బీజాలు ఎవడు పడితే వాడు జపించకూడదు. హ్రీం అనేది అసలు జపనిష్టకే మూలమైనటువంటి పరమ పవిత్ర బీజం. అమ్మవారు ఎప్పుడు హ్రీం అనే అక్షరం ఉందే, ఆ అక్షరాకారంలో ఉండే సింహాసనం మధ్యలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని పురాణం చెబుతున్నాను, నా కోసం పరుపు వేశారు. అమ్మవారు అలా పరుపు మీద కాకుండా హ్రీం అని ఒక అక్షరం రాసి చూడండి. ఆ అక్షరం మధ్యలో అగ్నిజ్యోతి రూపంలో ఉంటుంది, అనల జ్వాల రూపంలో ఉంటుంది. అందుకే దేవి ఖడ్గమాల స్తోత్రం ఏం చెప్పారు? హ్రీంకారాసన గర్భితానల శిఖాం. హ్రీం అనే అక్షరం ఏ ఆకారంలో ఉందో ఆ ఆకారంలో ఉండేటటువంటి ఆసనం మధ్యలో అనల శిఖాం, అగ్నిజ్వాల వలె ఉన్న తల్లి, అటువంటి తల్లిని నేను ధ్యానిస్తున్నాను. ఆవిడికి సౌహు క్లీం అని 2 కళలున్నాయి, ఆ కళలతో ప్రకాశిస్తున్నది. సౌవర్ణ అంబరధారిణి, బంగారపు చీర కట్టుకుంటుంది ఆవిడ. చీర ఎప్పుడు బంగారపు చీర. సౌవర్ణాంబరధారిణి వరసుధా ధౌతహం త్రినేత్రోజ్వలం. అమ్మవారికి 3 కళ్ళు ఉంటాయి, కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, 3వ కన్ను అగ్నిహోత్రుడు. అటువంటి తల్లిని పుస్తకం పాశం అంకుశం ధరించే తల్లి కనుక వందే పుస్తక పాశం అంకుశధరాం స్రగ్భూషితాం. స్రక్ అంటే దండ. ఆవిడ మెడ నిండా దండలు ఉంటాయి, మామూలు దండలు కాదు, పూల దండలే కాక బంగారపు దండలు ఉంటాయి, వెండి దండలు కూడా ఉంటాయి. అందుకే హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం. అమ్మవారు సువర్ణ అంటే బంగారం, రజత వెండి, స్రజాం దండలు ధరిస్తుంది. స్రక్ అంటే దండ. ఒక దండ కాదు, బంగారపు వెండి గొలుసులు వేసుకుంటుంది అనమాట. ఆవిడ కూడా మెడలో గొలుసులు వేసుకుంటుంది. ఆ తల్లి మెడలో వేసుకునే గొలుసులు మన ఇంగ్లీష్లో నెక్లెస్లు అంటున్నామే, అవి బంగారపు గొలుసులు మరియు వెండి గొలుసులు వేసుకుంటుంది. 2 వేసుకోవచ్చు. కాబట్టి ఇవి బంగారం కొనడానికి అవకాశం లేకపోతే వెండి గొలుసు కూడా వేసుకుని పూజ చేసుకోవచ్చు. కాకపోతే దానం చేసేటప్పుడు వెండి గొలుసు మాత్రం దానం చేయకుండా బంగారపు గొలుసు దానం చేయండి. వెండి గొలుసు మీరు వేసుకోండి, మీ ఆవిడకి మీకు వెండి గొలుసును, దానానికి బంగారపు గొలుసు వాడండి శాస్త్రం. ఈ విధంగా ఆ తల్లి ఈ దండలు ధరించింది. అటువంటి తల్లిని త్వాం అంటే నిన్ను, గౌరీం గౌరవర్ణంలో ఉన్న తల్లిని. అమ్మవారు మొదట్లో చాలా తెల్లగా ఉండేదండోయ్, తర్వాత కాళిక అయ్యింది, అప్పుడు నల్లగా అయ్యింది, మళ్ళీ తపస్సు చేసింది, మళ్ళీ నాలాగా తెల్లగా మారిపోయింది ఆవిడ. అటువంటి తల్లిని త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి. ఆ తల్లిని ఆదిశంకరాచార్యులు వారు మనకి వైద్యనాథ క్షేత్రంలో ప్రతిష్ఠించారు.